సూర్య చెప్పు వర్ణ. ప్రేమ అంటే ఏంట్రా? పార్కులకి పబ్బులకి తిరగడం. అంతేనా? అంతే, ఇంకేముంది. అబ్బాయికి వయసు వచ్చాక ఒక అమ్మాయి కావాలి, అలాగే అమ్మాయికి అప్పుడు ఒక అబ్బాయి కావాలి. అప్పుడే ఇద్దరికి తప్పు చేయాలనిపిస్తుంది. నిజమేరా, ఎప్పుడు లవర్స్ పబ్లకి పార్కులకే వెళ్తుంటారు. గుడికి వెళ్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కనుక. అంటే లవర్స్ పెళ్లి చేసుకోరా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? అది కాదరా బంగారం, పెళ్లి చేసుకుంటే వాళ్ళు లవర్స్ కాదు కదా, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎప్పటికీ ప్రేమను పంచుకుంటూ లవర్స్ గానే ఉంటారు. అయితే మనం కూడా ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోదామా? చిచ్చి, లైఫ్ లాంగ్ నిన్నెవరు ప్రేమిస్తారు? మనం పెళ్లి చేసుకుందాం. అదేంటి, పెళ్లి చేసుకున్నాక ప్రేమించావా? పెళ్ళాకల ప్రేమేంటి? ప్రేమను మించింది సృష్టిని పెంచేది అప్పుడు పుడుతుంది. ఇప్పుడు పార్కులకు వెళ్ళినా పబ్లకు వెళ్ళినా పెళ్ళాక పడక రోజులకి వెళ్లాల్సిందే, తప్పదు. చీ, నీకెప్పుడు అవే. వానకాలంలో వానలు పడకపోతే ఎలాగుంటుందో, ప్రేమికులు ముద్దు పెట్టుకోపోతే కరువు వస్తుంది. ఇలాగే రెచ్చిపోతే కరువు కాదు, కడుపు వస్తుంది. సైన్స్ కి దొరికేలాగా టచ్ చేయలేవే. ప్లీజ్ రా, తట్టుకోలేకపోతున్నాను. చాలిక, ఇప్పుడేనా? చాలు, మిగతాది పెళ్ళయ్యాకే. అయినా మొత్తం ఇప్పుడే చేస్తే పెళ్ళయ్యాక ఏం చేస్తావు? ఒక్కసారి చేస్తే తీరిపోయే కోరిక కాదు అన్నది. అయినా వద్దు, ఒక్కసారి అలవాటు పడితే రోజు కావాలనిపిస్తుంది. నో వన్నా, అడగను ప్లీజ్. అయ్యా బాబు, నువ్వు అడగకపోయినా నేను అడుగుతారా? ఇప్పటికే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అవన్నా వన్నా. ఏమే, ఆ పిచ్చోని చూసి నువ్వు చాలా భయపడ్డావు కదా? అవునే, నాకు కూడా పిచ్చోని చూస్తే చాలా భయమేసింది. ఆ పాపం చూడే ఎంత క్యూట్ గా ఉందో. అవునే, చాలా బాగుంది. పాపా ఇట్రా. రారా. పాపా, ఏం చేస్తుంటావు ఇక్కడ? హాస్పిటల్లో ఏం చేస్తారో మీకు తెలీదా? చాలా బ్రిలియంట్ లా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పు, మాకు తెలీదు. హాస్పిటల్ ఏం చేస్తారు? కొంతమంది బాధతో వచ్చి సంతోషంగా వెళ్తారు, కొంతమంది నొప్పితో వచ్చి హాయిగా వెళ్తారు, మరి కొంతమంది ప్రాణాలతో వచ్చి ఊపిరిపోయి వెళ్తారు. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఏడుస్తారు, బాధపడతారు, నవ్వుతారు. ఇంత చిన్న పాపవి, ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ భూమి మీద సగానికి పైగా మనుషులు హాస్పిటల్లోనే పుడతారు. హాస్పిటల్ గురించి నాకు తెలీదా? అయ్యో, నా పేరు చెప్పడం మర్చిపోయాను. పాప అని పిలుస్తున్నారుగా, అదే నా పేరు, అలాగే పిలవండి. మా అమ్మ పిలుస్తుంది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్. మీ ఫ్రెండ్ని బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఇవ్వొద్దని చెప్పండి. మనిషి పడుకోవడానికి బెడ్ కావాలి, పడిపోకుండా ఉండడానికి బ్లడ్ కావాలి. అర్థమైందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైస్ చైల్డ్ కదా. నాకు అలాంటి పాప కావాలి. నాకు కూడా అలాంటి పాపే కావాలి. అలాంటి పాప కావాలంటే అడగాల్సింది ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. సూర్య, సూర్య, వాష్రూమ్కి వెళ్ళొస్తాం, రావే. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే బాబు. అవునే, ఎక్కలేక చస్తున్నాం. ఈ హాస్పిటల్ వాష్రూమ్స్ ఎక్కడున్నాయో ఏంటోనే అసలు. అవునే, ఎవరైనా దారి చూపిస్తే బాగుండు. పాపా, నువ్వా? అవును, నేనే. అవును, మీకు పెళ్ళయిందా? పెళ్ళా? నో, ఇంకా అవ్వలేదు. మరి వాళ్ళు మీ లవర్సా? బాయ్ ఫ్రెండ్స్. నీకు లవ్ గురించి బాగా తెలుసా?
ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్లో పడుతున్నారు. మీరు పడటంలో తప్పు లేదులేండి. అబ్బో, అయితే నువ్వు కూడా ప్రేమించావా? మా అమ్మని ప్రేమించాను. మా అమ్మని ప్రేమించకూడదా? ఎవరి మీదున్నా ప్రేమ ఒక్కటే. ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు, ఏ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా వాళ్ళు లవర్సే. ఏంటలా చూస్తున్నారు? నాకు నీలాంటి పాప కావాలనుంది. ముందు పెళ్లి చేసుకో. నాలాంటి పాప తప్పకుండా పుడుతుంది. అదుగో అటుపక్కనుంది బాత్రూమ్, వెళ్ళండి. ఏంటి పాప కనిపించట్లేదు? ఇక్కడ అంతా ఏదో అయోమయంగా ఉంది కదా. సరే వాష్రూమ్కి వెళ్దాం పదా. పద. ప్రియా నువ్వు ఇక్కడే ఉండు. నేనే. మరి ఇంతలా భయపడితే ఎలా? బీ కూల్, వెళ్ళు. అమ్మా, ఏమో తెలీదు. పదని చూద్దాం. అబ్బా, మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. మీరు ఇలా సిగ్గుపడుతుంటే గులాబీ పువ్వు ఎర్రపడ్డట్టుందండి. అయ్యో, మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి రేసులు పెట్టుకోవటం అదో హ్యాబిట్లేండి. మరి మీకు ఏ హ్యాబిట్స్ లేవా? నాకా? ర్యాబిట్ లాంటోండి, నాకేం హ్యాబిట్స్ ఉంటాయండి? అవునా? ఏ హ్యాబిట్స్ లేవా? లేవు. అవునా? అవును. ఈ అడవిలో ఈ బంగళా ఏంటో, వామ్మో ఏంటిలా ఉంది, ఈ చైర్లేంటి, ఈ పెట్టేంటి, నాకేం అర్థం కావట్లా. బా ఒరేయ్, ఫిగర్ బాగుందిరో. బంగ్లా ఓల్డ్గా ఉన్నా ఫిగర్ ఫిట్గా ఉందిరా. రే గమ్మునుండ్రా. చెప్పండి, పేషెంట్ ఎవరు? ఓ, ఇది హాస్పిటలా? హాస్పిటల్ అని తెలియకుండానే లోపలికి వచ్చారా? నో అలా కాదు. మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ దగ్గరలో ఏ ఊరు లేదు. ఇంతలో కనిపిస్తే లోపలికి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఒక్క నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే వెళ్ళిపోతాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ హాస్పిటల్ ఉన్న సంగతి సగం ప్రపంచానికే తెలియదు. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. అటు వెళ్ళి కూర్చోండి. రేయ్ కూర్చోరా. మాకరా కూర్చో.
ఏ ఏ పాప 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 ఏ ఆగండి 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 ఆ ఊ ఏ ఆగండి ఆగండి మా పాప అక్కడ ఉంది ఆగండి ఆపండి ఎవరాడు చెప్తున్నా నీ కదా వెళ్ళు చెప్తా నీకు అర్థం కాదు చెప్తున్నాడు ఏమైందిరా వచ్చింది ఏమైంది స్టార్ట్ అవ్వట్లేదా ఈ టైంలో ప్రాబ్లం ఏంటి అరే వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు దిగండి రే అంతా బానే ఉందిరా అరే పవన్, ఏమైందో దిగి చూడురా. రేడియేటర్లో నీళ్ళు బానే ఉన్నాయి వైరింగ్ అంతా బానే ఉంది అదేంట్రా అంతా బాగుండి ప్రాబ్లం అంతా రావడం బానే ఉందిరా కానీ ఏం అర్థం కావట్లా చీకటి పడుతుంది ఇప్పుడు పాడవుతాం ఏంటి ఛే సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అరే అక్కడ ఏదో భవంతిలా ఉందిరా ఈ నైట్ మనం వెళ్ళేసి రిస్క్ పడడం అంత మంచిది కాదు అమ్మాయిలు కూడా ఉన్నారు కదా నీ ఇష్టం మనం వెళ్ళేసి అక్కడ డ్రెస్ తీసుకుందాం ఓకేరా అలాగే రా ప్రియా దిగండి ఏదో చెప్తున్నారు రండి అక్కడేముందో చూద్దాం లేదు ఒరేయ్ ఇదేదో దయ్యం బంగ్లాలా ఉందిరా దెయ్యాలేవు భూతాలేవు అరవకుండా నడు లోపలికి వచ్చేసారు ఎవరు మీరు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము కార్ ట్రబుల్ ఇచ్చింది ఈ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చా లోపలికి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది వెళ్ళి కొనుక్కోండి సరే ఓకే ఓకే ఒరే ఈ బంగ్లా చూస్తుంటే భయం వేస్తుందిరా కొంప తీసి లోపల దయ్యాలే ఉండి ఉంటాయి అంటావా సార్ నమస్తే సార్ ఇక్కడ ఒక అమ్మాయి స్పృహతో పడిపోయింది సార్ ఎమర్జెన్సీ కేసు సార్ త్వరగా రండి సార్ ప్లీజ్ ఏమైంది ఏమో అర్థం కావట్లేదు నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ పేషెంట్ ఎక్కడ 5 వార్డులో నువ్వు సార్ నాతోరా అలాగే సార్ బాబు పక్కకు జరగండి రండి సార్ హలో సిస్టర్ అందరినీ బయటికి పంపించండి మీరంతా బయటికి వెళ్ళండి వెళ్ళండి వెళ్దాం పదరా మీరు బయటికి వెళ్ళండి మిమ్మల్నే వెళ్ళండి ఒక్క నిమిషం బీపీ చెక్ చేశారా ఇప్పుడే చెక్ చేసాం సార్ ఎంత నార్మల్ గానే ఉంది సార్ టెంపరేచర్ చెక్ చేశారా ఇప్పుడే చేసాం సార్ ఎంత ఉంది నార్మల్ గానే ఉంది డాక్టర్ గారు తనకి ఏమైంది డోంట్ వరీ లో బీపీ వచ్చినట్టుంది అందుకే అన్కాన్షియస్ అయింది నార్మల్ అయిపోతుందిలే డాక్టర్ గారు తనకెప్పుడు ఇలా జరగలేదండి లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు రోజు రావటానికి అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది డోంట్ వరీ ఓకే కాసేపట్లో మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు ఆయన కూడా చెక్ చేస్తారు ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను ఓకే డాడీ బొమ్మ ఈ టాబ్లెట్స్ తెప్పించి డైలీ 3 టైమ్స్ వాడండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అలాగే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ బయట మెడికల్ షాప్లో ఈ మందులు దొరుకుతాయి వెళ్ళి తీసుకురండి ఓకే మేడం రేయ్ అదేటివ్వు మేము వెళ్ళి తీసుకొస్తాం ఓకేరా పదా చూడండి పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది తను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండండి ఓకే మేడం డ్రై సూర్య నువ్వు తనతో ఉండు మేము కింద వెయిట్ చేస్తాం అలాగే ప్రియా నువ్వు కూడా వచ్చేయి
ముండమాలిని భం, మహాంకాళి భం, సాకిని భం, ఆవాహయామి. క్షుద్ర చండ ప్రచండ భం, మహాంకాళి శాకిని డాకిని జగజ్జనని చిత్తిని కపాలిని సుగంధిని కామిని ఆవాహయామి. మహాంకాళి రుద్ర భైరవి చండే చాముండే రక్తవర్ణ కపాలిని కాలభైరవి రక్త భైరవి చండ ప్రచండ కామిని రుద్ర భం. జయ మహాంకాళి సాకిని డాకిని జోగిని కాళీ రక్తాక్తిని భద్రకాళి విశ్వ విజేతిని భైరవి రుద్రనే ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. రా నమో క్షుద్రమాత నమస్తుభ్యం. వచ్చితివా బాలిక, రమ్ము రావే నా కలల సుందరి. ఇప్పటి వరకు మనతోనే ఉండాలి కదా, సడన్ గా మిస్ అవడం ఏంటి? ఏమై ఉంటుంది? ఇది ఖచ్చితంగా ఆ మాంత్రికుడు పైన ఉండొచ్చురా. పని అయి ఉంటుంది. ఏం చేద్దాం? అవును, వర్ణాన్ని కాపాడాలంటే ఒకటే మార్గం. ఏంటది? రే, ఆ పాప చెప్పినట్టు తప్పకుండా ఆ 108 రూమ్ ను వెతికి ఆ ప్రాణజ్యోతిని ఆర్పేయాలి. అవునరా, ఇదిగోరా 108. కాళీ చండి చాముండి నమో క్షుద్రం భద్రకాళిని ఆవాహయామి. రావే సుందరే కామిని. మనం వెతుకుతున్న 108 రూమ్ ఇదే. ఆ పాప చెప్పిన రూమ్ ఇదే. పగలగొట్టి వాడి ప్రాణజ్యోతిని ఆర్పేద్దాం. అవునరా, పగలగొట్టాలి. పగలగొడతాం. కొట్టండి రా, కొట్టండి.